ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో గాలిపల్లి బీసీ హాస్టల్లో ఒక విద్యార్థికి పాము కాటుకు గురై ఎల్లారెడ్డిపేట హాస్పిటల్లో ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపైన ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక మరియు సరైన సిబ్బంది కొరత వల్ల ఈరోజు హాస్టల్లో పాములు కరుస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ గత 2-3 నెలల చుంది 100కు పైగా పాము కాట్లకు గురవడం చాలా వరకు ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి జిల్లాలో కావచ్చు మనం చూసినాం. ఎందుకు అనంటే ఈ వర్షాకాలం వల్ల పాములు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పరిసర ప్రాంతాలు సరిగా లేకపోవడం వల్ల, లేకపోతే సరైన సిబ్బంది లేకపోవడం వల్ల దానికి అనుగుణంగా ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకు అనుగుణంగా 2 మాత్రమే స్టాఫ్ ఉండడం హాస్యాస్పదం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి, హాస్టల్లో విద్యార్థులకు అనుగుణంగా స్టాఫ్ను నియమించాలని చెప్పేసి ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎన్నికలకు ముందు మీరు ఏమి హామీ ఇచ్చారో ఎన్నికల తర్వాత మీరు ఏం చెప్తా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారో అడుగుతున్నాం. ఎందుకంటే ఏవైతే సంక్షేమ హాస్టల్ ఉన్నాయో అవి ఇప్పుడు సంక్షేమ హాస్టల్లాగా కాకుండా చచ్చిపోయే హాస్టల్లాగా అయిపోతున్నాయని చెప్తా ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. సరైన ఫుడ్ విషయంలో కావచ్చు అనండి, వసతుల విషయంలో కావచ్చు అనండి, ఎంతోమంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ఇల్లంతకుంటలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ స్పందించారు. కానీ మా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరం చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు కూడా స్పందించాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారిని కూడా మీకు కోవడం జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించి ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది.